హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మీకు గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో కొత్తగా కట్టిన 2 BHK ఇండిపెండెంట్ హౌస్ చూపించబోతున్నాను. ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి 18x50 డైమెన్షన్స్తో నిర్మాణం చేయడం జరిగిందండి. ఈ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో నిర్మాణం చేయడం జరిగిందండి. మనకు 33 ఫీట్ రోడ్ కూడా ఉంటుంది. ఈ ఇంటికి బిల్డర్ 49 lakhs కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి. ఈ ఇల్లు వచ్చేసి కేంద్ర విద్యాలయ స్కూల్ నుంచి జస్ట్ 1.2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇంటి యొక్క పూర్తి వివరాలు తెలియజేసే ముందు వీడియోని లైక్ చేయండి, మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇంటికి బిల్డర్ 7 feet గేట్ ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ ఏరియా వచ్చేసి 7.8 x 15.4 డైమెన్షన్స్తో ఇచ్చారండి. మనకు స్టెప్స్ కింద వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ కామన్ వాష్ ఏరియా కూడా ఉంటుంది. దీంతోపాటు మనకు ఎంట్రన్స్లో వాల్స్కి డిజైన్ టైల్స్ ప్రొవైడ్ చేశారు విత్ స్టీల్ పట్టీతో. మనకు నార్త్ సైడ్లో 2 feet సెట్ బ్యాక్ గల్లీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు ఇంటి ఎంట్రన్స్లో చూసుకుంటే టీక్వుడ్ మెయిన్ డోర్ ప్రొవైడ్ చేశారు. వన్స్ మనం ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత హాల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. హాల్ వచ్చేసి మనకు 14.3 x 16 డైమెన్షన్స్తో ఉంటుంది. మనకి ఇంటి ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్గా డిజైన్ మార్బుల్స్తో ఇవ్వడం జరిగింది. మీరు చూసుకుంటే టీవీ యూనిట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. టీవీ యూనిట్తో పాటు లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు లుక్ కోసం. దీంతోపాటు మనకు పూజా యూనిట్ కూడా ఇక్కడ ఇచ్చారు చిన్నగా 2x2 సైజులో. సైడ్లో మనకు డోర్ అనేది ఉంటుంది. దాంతోపాటు విండో కూడా ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా వుడెన్ విండోస్ యూస్ చేశారు ఇంటికి. ఈ ఇంట్లో మనకు హాల్ అండ్ బెడ్రూమ్స్కి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అనేది చూద్దాం. మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 9.6 x 12 డైమెన్షన్స్తో ఇవ్వడం జరిగింది. మనకు నార్త్ సైడ్లో విండో కూడా ఇచ్చారండి అండ్ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. బాత్రూమ్ వచ్చేసి 3.6 x 6.6 డైమెన్షన్స్లో ఉంటుంది. మనకు కిచెన్ వచ్చేసి 6.6 x 10 డైమెన్షన్స్లో ఇచ్చారు. మనకు కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్లో ఇవ్వడం జరిగింది. మనకు కిచెన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనకు ఈస్ట్ ఫేసింగ్లో విండో కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రిడ్జ్ కోసం సాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకు కంప్లీట్గా టైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఇంటికి మనకు గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీన్ని మనం గెస్ట్ బెడ్రూమ్ లేదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ డైమెన్షన్స్ వచ్చేసి 7.2 x 11 డైమెన్షన్స్తో ఉంటుంది. ఈ బెడ్రూమ్స్కి మనకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఫాల్ సీలింగ్ కూడా ఉంటుందండి. మనకు ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ వాషింగ్ మిషన్ కూడా పవర్ సాకెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ మనకు నార్త్ సైడ్లో 2 feet సెట్ బ్యాక్ గల్లీ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.